Good morning, children. Today we are continuing the topic the features of living things. So previous class lo manam living things ante ento non living things ante ento manam chusam grouping chesam. Alage living things ante enti vaati features enti వేటిని మనం లివింగ్ థింగ్స్ అనాలి ఆ ఫీచర్స్ కూడా మనం చూసాం. మీరు ఆ వీడియో కనుక చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి లివింగ్ థింగ్స్ పార్ట్ 1 వీడియో చూడండి. రైట్. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం లివింగ్ థింగ్స్ మూవ్, వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ లివింగ్ థింగ్స్ మూవ్. ఈ టాపిక్ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో లివింగ్ థింగ్స్ మూవ్, దట్ ఈస్ ద సెకండ్ ఫీచర్. మనం ప్రీవియస్ క్లాస్లో లివింగ్ థింగ్స్ బ్రీతింగ్ ఆఫ్ లివింగ్ థింగ్స్ ఎలా బ్రీత్ చేస్తాయి అనేదాన్ని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మూమెంట్ ఆఫ్ లివింగ్ థింగ్స్. సో ఫస్ట్ది ఏంటి? లివింగ్ థింగ్స్ దే బ్రీత్, అది ఒక ఫీచర్, దట్ ఈస్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అ లివింగ్ థింగ్. నౌ ద సెకండ్ వన్ ఈజ్ లివింగ్ థింగ్స్ మూవ్. ఇన్ దిస్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ హౌ యానిమల్స్ మూవ్. బిఫోర్ we see that, first we have a question here. Why do animals move? అసలు యానిమల్స్ ఎందుకు మూవ్ అవుతాయి? ఎందుకు మూవ్ అవ్వాల్సిన అవసరం ఏముంది యానిమల్స్కి? తెలుసా మీకు యానిమల్స్ ఎందుకు మూవ్ అవుతాయో? గెస్ చేయగలరా? మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో వెంటనే టైప్ చేయండి. వై డూ యానిమల్స్ మూవ్? ఐ విల్ టెల్ యూ ద రీజన్స్ వై యానిమల్స్ మూవ్. ద ఫస్ట్ వన్ ఈజ్ టు గెట్ దేర్ ఫుడ్. సో ఫుడ్ కావాలి కదా, మనకు కూడా ఫుడ్ కావాలి కదా, యానిమల్స్కి కూడా ఫుడ్ కావాలి కదా. సో ఫుడ్ ఎలా వస్తుంది? యానిమల్ ఒక్కచోటే కూర్చుని ఉందనుకోండి, ఫుడ్ వస్తుందా దాని దగ్గరికి? రాదు. ఇట్ వోంట్ గెట్ ఇట్. ఇట్ హ్యాస్ టు ఫైండ్ ఇట్స్ ఫుడ్. యానిమల్ దాని ఫుడ్ని ఫైండ్ చేసుకోవాలి. మీరు బయట చూసారనుకోండి, డాగ్స్ కానీ లేకపోతే పిగ్స్ కానీ క్యాట్స్ కానీ, దే విల్ బీ రోమింగ్ అరౌండ్. మీ ఇంటి చుట్టుపక్కల చూస్తే దే విల్ బీ రోమింగ్ అరౌండ్, చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో ఎందుకు తిరుగుతున్నాయి యానిమల్స్ అన్నీ కూడా? రైట్. మీరు ఏమైనా డాగ్స్ని చూసారా? అవి ఇలా స్నిఫింగ్ చేసుకుంటూ ముక్కుతో ఇలా స్నిఫింగ్ చేసుకుంటూ తిరుగుతుంటాయి. ఎందుకని? ఏమైనా ఫుడ్ ఉందేమో అని ఐడెంటిఫై చేయడానికి. సో ఫుడ్ కోసం యానిమల్స్ మూవ్ అవుతాయి. రైట్. సో ఫుడ్ కోసం యానిమల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ ద వన్ రిక్వైర్మెంట్. అలాగే ఫుడ్ కోసం కొన్ని యానిమల్స్ కొంచెం దూరం వెళ్తాయి, అంటే అది ఉన్న ప్లేస్ నుంచి ఒక 0.5 కిలోమీటర్ 1 కిలోమీటర్ దూరం వరకు వెళ్ళి సెర్చ్ చేసుకుని వస్తాయి. బట్ కొన్ని యానిమల్స్ కొన్నిసార్లు చాలా లాంగ్ డిస్టెన్సెస్ వెళ్తాయి ఫుడ్ కోసం. రైట్. సో ఫుడ్ కోసం చాలా లాంగ్ డిస్టెన్సెస్ వెళ్తాయి. అలాగే కొన్ని యానిమల్స్ ఫుడ్ కోసం జస్ట్ మామూలుగా మూవ్ అయితే సరిపోదు, నడుచుకుంటూ ఇలా వెతుక్కుంటూ వెళ్తే సరిపోదు. సో యానిమల్స్ కొన్నిసార్లు చాలా ఫాస్ట్గా కూడా రన్ చేయవలసి ఉంటుంది. జస్ట్ వాటి ఫుడ్ కోసం సెర్చ్ చేసుకుంటూ అలా వాక్ చేస్తే సరిపోదు. దే హ్యావ్ టు రన్ ఫాస్ట్ అండ్ దే హ్యావ్ టు చేజ్. చీతా చూసారా? దాని ఫుడ్ కోసం ఇంకొక యానిమల్ని అది చేసి పట్టుకుంటుంది. రన్నింగ్ చేసి చేజింగ్ చేయాలి. ఓకే. సో ఫుడ్ కోసం రన్నింగ్ అండ్ చేజింగ్ కూడా అవసరం అవుతుంది, అది కూడా మూమెంటే. సో యానిమల్స్ దే మూవ్ టు గెట్ దేర్ ఫుడ్. సో వై డూ యానిమల్స్ మూవ్ అంటే ఫస్ట్ రీజన్ మనం టు గెట్ దేర్ ఫుడ్ అని చెప్తాం. బట్ టోటల్ ఎన్ని రీజన్స్ మనం చెప్పచ్చు? సో 3 మెయిన్ రీజన్స్ మనం చెప్పచ్చు. ఎన్ని? 3. ఫస్ట్ వన్ ఏంటి? యానిమల్స్ మూవ్ టు గెట్ దేర్ ఫుడ్. దెన్ వాట్ ఈస్ ద సెకండ్ వన్? డూ యూ నో? తెలుసా మీకు? తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి. ద సెకండ్ వన్, యానిమల్స్ మూవ్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. యానిమల్స్ వాటిని అవి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే. సి, మీరు జస్ట్ ఒక బర్డ్ వచ్చి మీ టెర్రస్ మీద ఎక్కడో వాలిందనుకోండి మీ ఇంటి మీద. సో మీరు దాని దగ్గరికి వెళ్తారు. రైట్. దాన్ని పట్టుకుందామని మీరు దాని దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? ఎగిరిపోతుంది. రైట్. సో అంటే అది మూవ్ అవుతుంది. ఎందుకని? దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సో అలాగే ఫిష్ ట్యాంక్లో మీరు ఏదైనా పెట్టారనుకోండి, చేయి పెట్టారనుకోండి, ఫిష్ మీ చేయి దగ్గరికి వస్తుందా? రాదు. అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. అంటే అది దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అలాగే ఒక టైగర్ కానీ లయన్ కానీ చీతా కానీ వచ్చినాయి అనుకోండి, ఈ మిగిలిన యానిమల్స్ ఏముంటాయి? డీర్ కానీ జీబ్రాస్ కానీ ఇవన్నీ ఏమవుతాయి? పరిగెత్తి అక్కడి నుంచి పారిపోతాయి. దే రన్ అవే, దే మూవ్ అవే టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. సో యానిమల్స్ దే మూవ్ అవే టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ దేర్ ఎనిమీస్. వాటి ఎనిమీస్ నుంచి,
అంటే వాటికి వేటి నుంచి అయితే థ్రెట్ ఉంది అనుకుంటాయో అక్కడి నుంచి అవి ఎస్కేప్ అవుతూ పరిగెడతాయి. ఎవ్రీ యానిమల్ యూ కెన్ అబ్జర్వ్, రైట్? యూ కెనాట్ క్యాచ్ ఎ ఫ్లై. హౌస్ ఫ్లై ఉంటుందా? చేతి మీద వాలిందనుకోండి, మీరు ఎలా కొట్టపోతే అది ఎగిరిపోతుంది. అది ఎగరలేదనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మూవింగ్ ఇట్ విల్ డై, యూ విల్ హిట్ దట్. సో ఇట్ విల్ ట్రై టు ఎస్కేప్ బై మూమెంట్, by moving from one place to another. So 2 points here we have discussed. One, animals move to get their food. Second one, animals move to protect themselves. Animals ఎనిమీస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాత్రమే మూవ్ అవ్వవు, కొన్నిసార్లు క్లైమేట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా మూవ్ అవుతాయి. కొన్ని యానిమల్స్, ఎస్పెషల్లీ కొన్ని బర్డ్స్, అవి ఒక ప్లేస్ నుంచి అంటే ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి కూడా వెళ్ళిపోతాయి ఫర్ డిఫరెంట్ రీజన్స్. ఓకే, సో దే విల్ మూవ్ లైక్ దట్ ఆల్సో. ఇట్ ఈస్ కాల్డ్ మైగ్రేషన్. వాట్ ఈస్ ఇట్ కాల్డ్ యాజ్? మైగ్రేషన్. సో లెట్ us see the third reason. థర్డ్ రీజన్ చూద్దాం. ఫస్ట్ది టు గెట్ దేర్ ఫుడ్, సెకండ్ది టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. వాట్ ఈస్ ద థర్డ్ వన్? టు రీప్రొడ్యూస్, టు ప్రొడ్యూస్ బేబీస్. ఓకే, టు ప్రొడ్యూస్ బేబీస్. సో a single animal cannot produce babies. It needs a partner. So to find its partner it has to move. ఓకే, అలాగే కొన్ని బర్డ్స్ కానీ కొన్ని ఫిషెస్ కానీ అవి ఎగ్స్ పెట్టి ఆ ఎగ్స్ బేబీస్ కింద అవ్వాలంటే చాలా దూరం వెళ్ళి వేరే క్లైమేట్లోకి వెళ్ళాలి, రైట్? టు లే దేర్ ఎగ్స్ దే నీడ్ సమ్ అదర్ క్లైమేట్. సో ఫర్ దిస్ రీజన్ ఆల్సో ద బర్డ్స్ అండ్ ఫిషెస్ దే ట్రావెల్ వెరీ లాంగ్ డిస్టెన్సెస్ to lay their eggs and to make babies. సో రీప్రొడక్షన్ కోసం కూడా, అంటే బేబీస్ని ప్రొడ్యూస్ చేయడానికి కూడా యానిమల్స్ మూవ్ అవ్వాలి. సో వాట్ ఆర్ ద 3 రీజన్స్ హియర్? యానిమల్స్ మూవ్ టు గెట్ దేర్ ఫుడ్, యానిమల్స్ మూవ్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ఎనిమీస్ అండ్ క్లైమేట్, యానిమల్స్ మూవ్ టు రీప్రొడ్యూస్, దట్ ఈస్ టు ప్రొడ్యూస్ babies, young ones, right? So you know the answer now. If somebody asks you a question, why do animals move? యానిమల్స్ ఎందుకు మూవ్ అవుతాయి అనే క్వశ్చన్ మీకు వస్తే మీరు ఈజీగా ఈ 3 రీజన్స్ని చెప్పచ్చు. ఓకే, సో యానిమల్స్ ఎందుకు మూవ్ అవుతాయి ఇప్పుడు మనం చూసాం. మరి యానిమల్స్ ఎలా మూవ్ అవుతాయి అది ఇప్పుడు మనం చూద్దాం.